బయట మార్కెట్లో అసలు డేటా సైన్స్ ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ లేవు, జాబ్స్ లేవు అని చెప్పేసి వస్తున్నారు సార్. బట్ ఇక్కడ చూస్తేనేమో మన ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఏమో వచ్చి మేడం ప్రొఫైల్స్ ఇట్స్ ట్రూ. ఫ్యూచర్లో ఫ్రెషర్స్కి డేటా రిలేటెడ్ జాబ్స్ మాత్రమే ఉంటాయి, అదర్ జాబ్స్ ఉండవు. అండర్లైన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా మెయిల్ ఐడి కూడా ఇస్తాను. యు ఆర్ వర్కింగ్ గాయ్, యు ఆర్ ఎ ఫ్రెషర్, యూ కెన్ మెయిల్ మీ, రాజు హియర్. ఏఐలో మొత్తం 25 టైప్స్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. మనం చేద్దాం అది కంపల్సరీగా. నేను చెప్తున్నా వీటిలో 25 జాబ్స్, రైట్ ఫ్రమ్ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ టు ఏఐ క్లర్క్ అసిస్టెంట్. వెల్ పాపులర్ ఎంఎన్సీ కంపెనీస్ ప్రతి వాళ్ళకి డేటా ఇంజనీర్స్ కావాలి, డేటా అనలిస్ట్ కావాలి, డేటా సైంటిస్ట్ కావాలి. సింపుల్ ఆన్సర్, ఒక్క యూట్యూబ్లోనే మోర్ దెన్ 90,000 డేటా రిలేటెడ్ పీపుల్ పనిచేస్తున్నారు. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో myself Priyanka, I'm a data science course manager in Quality Thought. సో ఈరోజు మనము డేటా సైన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ ఫీల్డ్లో ఫ్రెషర్స్ గురించి కానీ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ మైండ్లో చాలా డౌట్స్ ఉంటాయి. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మషీన్ లెర్నింగ్ అంటే ఏంటి, దాంట్లో అసలు ఏం యూజ్ అవుతుంది, అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇక్కడ మనతో ఈరోజు సుబ్బరాజు సార్, సీనియర్ డేటా సైంటిస్ట్ ఉన్నారు. అండ్ ఆల్సో మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయంట, మీకు కూడా చాలా డౌట్స్ ఉండే ఉంటాయి. సో ఈరోజు మనం ఆ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఫీల్డ్ ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ ఇప్పుడు మనకి వచ్చే నెక్స్ట్ 10 yearsలో కూడా దీంట్లో ఈ ప్లాట్ఫామ్ ఎలా బూమ్ అవుతుంది, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో సార్, మాకు మీ గురించి కొంచెం చెప్తారా? సో మై నేమ్ ఈజ్ రాజు హియర్ అండ్ ఐఎమ్ వెరీ ఫెమిలియర్ టు యూ గైస్. సో ఈరోజు మనం ఈ డేటా సైన్స్ లేదా డేటా రిలేటెడ్ పైన చాలామందికి డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. ఈరోజు మా క్వాలిటీ థాట్ కొంతమంది ఫ్రెషర్స్ రావడం వల్ల మా కోర్స్ మేనేజర్ ఏం చేశారంటే, కొంచెం మీరు ఇంటర్ప్రిటేషన్ అవ్వండి స్టూడెంట్స్ తోటి, నేను కొన్ని టెక్నికల్గా కొన్ని చెప్పలేకపోతున్నాను అన్నారు. సో మీరు చూసేవాళ్ళకి కూడా చాలా డౌట్లు ఉండొచ్చు, ఎందుకంటే ఈ డేటా వరల్డ్ అనేది ద డిమాండింగ్ హ్యూజ్ జాబ్స్ అండ్ విత్ బెటర్ వెల్త్. సో బెటర్ వెల్త్ అనేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పర్ఫామ్ చేస్తే అంత ప్యాకేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో దానికి మీరు ఏం చేయాలి? విల్ స్టార్ట్ ద థింగ్ డిస్కషన్ విత్ అవర్ గ్రేట్ స్టూడెంట్స్ అండ్ న్యూ మెంబర్స్. సో మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు సార్, సంకీర్తన, కిరణ్ అండ్ సాకేత్. సో కిరణ్ అనేది న్యూ పర్సన్ సార్, ఇప్పుడు మనకి క్వాలిటీ థాట్లో జాయిన్ అవ్వడానికి వచ్చారు. సో తనకి చాలా డౌట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో మనకి కోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో కిరణ్, జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మా, అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, సో నీకు ఏం డౌట్స్ ఉన్నాయి దీని మీద సార్ని అడుగు. హాయ్ సార్, మై నేమ్ ఇస్ కిరణ్, ఐ కేమ్ ఫ్రమ్ విజయవాడ. సో నేను బీటెక్ మిక్ కాలేజ్లో కంప్లీట్ చేశాను కంచిచర్ల. యాక్చువల్గా నేను నాన్ ఐటీ సార్, మెకానికల్ బ్రాంచ్ నుంచి అయ్యాను. తర్వాత 10th అయిపోయిన తర్వాత నేను డిప్లొమా చేశాను, డిప్లొమా మెకానికల్లే, అలాగే బీటెక్ కూడా మెకానికల్లే. సో కోర్సెస్ సాఫ్ట్వేర్ సైడ్ వద్దామని ఫిక్స్ అయ్యాను. చాలా కోర్సెస్ చూస్తున్నాను, కానీ ఇప్పుడు డేటా సైన్స్ బూమ్ అవుతుంది బాగా అంటున్నారు. సో అలా అని చెప్పి క్వాలిటీ థాట్స్కి వచ్చాను. సో డేటా సైన్స్ నిజంగా ఆ హైప్ ఉందా, లేదంటే అంత ఫేకా, లేదంటే దాంట్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అది తీసుకుంటే నేను నాన్ ఐటీ నుంచి వచ్చాను. సో నా ఐటీ లైఫ్ ఎలా ఉంటుంది, నా జాబ్స్ ఎలా ఉంటాయి, అది కొంచెం. గ్రేట్ క్వశ్చన్. ఐ థింక్ చాలామందికి ఇదే డౌట్తో వస్తుంటారు, ఏదైతే మనకి కిరణ్ చెప్పారు అట్లా. సో మీకు ఆల్రెడీ నేను స్టార్టింగే చెప్పాను, ఈ డేటా అనేది ఏ బిగ్ వరల్డ్, ఇక్కడ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అందులో ఒక దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు, దట్ ఈస్ కాల్డ్ డేటా సైన్స్. కానీ ఇక్కడ మీకు వేరియస్ కోర్సెస్ ఉన్నాయి డేటా మీద డిపెండ్ అయ్యి. అది స్టార్టింగ్ ఫ్రమ్ డేటా అనలిస్ట్ ఎండింగ్ విత్ దెర్ ఇస్ నో వర్డ్, మనం ఇప్పుడు ఏం చెప్పలేం. అది స్టార్టింగ్ మాత్రం డేటా అనలిస్ట్ అని చెప్తాం. సో ఈయన సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే డేటా సైన్స్. డేటా సైన్స్ రియల్లీ గుడ్ వర్డ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఫేక్ కాదు. అసలు డేటా సైన్స్ రియల్ బూమ్ ఇంకా స్టార్ట్ కాకుండానే ఈ ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీకు. స్టార్ట్ అయితే ఐ థింక్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా సరిపోరు రిక్రూట్ చేసుకుంటే. అంటే రోజుకి నీకు డేటా పెరుగుతుంది కాబట్టి డేటా ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ అనేవి కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. సో అందుకోసం నువ్వు ఫస్ట్ 2 things గుర్తుపెట్టుకో. డైలీ ఎంత టైం నువ్వు ఇన్వెస్ట్ చేయగలవు,
ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేయగలవు. ఎందుకంటే ఏ కోర్స్ అయితే నువ్వు అడుగుతున్నావో ఆ కోర్స్ రైట్ నౌ నంబర్ 1 ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. నాకున్న 2.5 decades ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ప్రతి స్టూడెంట్కి ఈ మధ్య నేను చెప్పేది ఏంటంటే, డేటా సైన్స్ మీరు చేసుకోవడం వల్ల యు ఆర్ సూటబుల్ ఫర్ మోర్ దాన్ 10 jobs. అంటే ఒక కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు మోర్ దాన్ 10 jobs వస్తున్నాయి. సో డేటా సైన్స్ ఈజ్ ద బెస్ట్ వన్. దానికి నీకు ఏం కావాలి, ఏం నేర్చుకోవాలి? నువ్వు నాన్ ఐటీ అని చెప్పావు. ఐటీయా, నాన్ ఐటీయా, మేనేజ్మెంటా, టెక్నికల్లా, సైన్సా, ఆర్ట్సా, దీస్ ఆల్ ఆర్ సెకండరీ. నీకెంత ఇంట్రెస్ట్ ఉంది, నీకెంత ప్యాషన్ ఉంది, దిస్ ఈజ్ ఓన్లీ అసెట్ టు బికమ్ ఏ డేటా సైంటిస్ట్. సో అవన్నీ కూడా నువ్వు కరెక్ట్గా ఫాలో అయితే నీ ప్యాషన్, ఇక్కడ జాబ్ రావడం అనేది చాలా సింపుల్. నీ బ్యాక్ బోన్ ఎప్పుడు క్వాలిటీ థాట్ ఉంటుంది. బికాజ్ క్వాలిటీ థాట్ ఒకసారి మన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ హౌ టు ప్లేస్ యూ పీపుల్. సో 100% టెక్నికల్ ట్రైనింగ్ నువ్వు నా దగ్గర తీసుకుంటావు విత్ మినిమమ్ 10 to 20, 25 ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ అండ్ లైవ్ ఎన్వైరన్మెంట్ ట్రైనింగ్ కంప్లీట్లీ. మన దగ్గర నోట్స్ అనేది సెపరేట్గా ఉండదు, అసలు ఓన్లీ టెక్నికల్ ట్రైనింగ్. సో ప్లేస్ చేయడం కూడా చాలా ఈజీ. ప్లేస్మెంట్కి మనకి వీఆర్ హ్యావింగ్ క్వాలిటీ థాట్ బ్యాక్ బోన్. సో వీఆర్ హ్యావింగ్ ప్రూవెన్ హిస్టరీ. అంటే మన క్వాలిటీ థాట్ కొన్ని హిస్టరీ ఏంటంటే గివింగ్ జాబ్స్ టు యంగ్స్టర్స్ విత్ గుడ్ టెక్నికల్ స్కిల్స్. సో డేటా సైన్స్ గురించి నీకేమైనా డౌట్లు ఉంటే కనుక ఈ ఆన్సర్తో నీకు పోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యువర్ డిగ్రీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్. సో నాన్ ఐటీ అయినా ఐటీ అయినా అసలు దానికి నో, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ప్యాషన్. సార్ ఇందాక మీరు మెన్షన్ చేశారు కదా సార్, ఇలా డేటా సైన్స్ వేరియస్ జాబ్స్ ఉంటాయని. సో డేటా సైంటిస్ట్ ఏం చేస్తుందో అందులో ఉండే రోల్స్ ఏంటి? యా, గుడ్ క్వశ్చన్. ఇది కూడా చాలా కామన్గా స్టూడెంట్స్కి ఉండే క్వశ్చన్. డేటా సైంటిస్ట్ అనేవాడు వాట్ ఎవర్ ద డేటా, అంటే మనకు వచ్చేటువంటి డేటాని స్టడీ చేసి అందులో ప్యాటర్న్స్ వెతికి, సో దే ఆర్ గోయింగ్ టు డూ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్ ప్రాసెస్. మ్యాథమెటిక్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ద వేరియస్ స్టేజెస్ ఉంటాయి మనకి ఇక్కడ. ఈ వేరియస్ స్టేజెస్లో మనకి వేరియస్ రోల్స్ ఉంటాయి. ఇందా మీకు 10 jobs ఉంటాయని చెప్పాను, గుర్తుంది కదా? యా. సో డేటా సైన్స్ ఒక్కటే కాదు, డేటా రిలేటెడ్ డేటా అనలిస్ట్, డేటా ఇంజనీరింగ్, డేటా ఇంజనీర్నే డేటా మైనింగ్ ఇంజనీర్ అంటాం, డేటా సైంటిస్ట్, ఎంఎల్ డెవలపర్ ఆర్ ఎంఎల్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, ఎన్ఎల్పి మీన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్, జెన్ ఏఐ ఇంజనీర్, లైక్ దిస్ చాలా పొజిషన్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ప్రాంప్ట్ ఇంజనీర్. సో మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారో దాని మీద డిపెండ్ ఉంటుంది. సో డేటా సైన్స్లో మెయిన్గా చేసే రోలు టు ప్రెడిక్ట్ ఫ్యూచర్ డేటా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో కొంత డేటా మీరు టైప్ చేస్తున్నారు, అది ఆటో కరెక్షన్ అవుతుంది. ఎప్పుడైనా గమనించారా మీరు? ఆటో కరెక్ట్ అవుతుంది మీకు. ఇన్ఫర్మేషన్ ఐఎన్ఫో కొట్టిన వెంటనే మీకు చూపించేస్తుంది, ట్యాబ్ కొడతారు. ఇది ఎన్ఎల్పి. అంటే ప్రతి టెక్నాలజీ రోలు దాని ప్లేస్లో పే చేస్తుంది. ఇది డేటా సైన్స్. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలోకి వెళ్ళారు, ఇప్పుడు మనకి సీజన్ హలీం, మంచి హలీం కోసం మీరు చూస్తున్నారు, కొన్ని రికమెండేషన్లు వస్తాయి. ఈ రికమెండేషన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డేటా సైన్స్ చేసే పని అది. మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొన్నావు, నువ్వు మంచి స్మార్ట్ ఫోన్ కొన్నదానికి కొన్ని రికమెండేషన్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఎంఎల్. అంటే డేటా యొక్క బిహేవియర్ని బట్టి మనం టెక్నాలజీ చెప్తున్నాను మీకు నేను. సో స్టడీ అబౌట్ డేటా ఈజ్ కాల్డ్ డేటా సైన్స్. మీరు ఇంటరప్ట్ చేయాలి మధ్యలో, నన్ను అలా కూర్చోకూడదు. సార్, యాజ్ అ ఫ్రెషర్గా డేటా సైంటిస్ట్లో ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ప్యాకేజ్కి వెళ్ళేక ముందు నేను కొన్ని టెక్నికల్ ఫార్మేషన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా నేను ఒక కంపెనీలో ఇంటర్వ్యూస్ జరిగినాయి. మన దగ్గర నుంచి ఒక 5 members వెళ్ళారు. అందరూ నేను ట్రైన్ చేసిన వాళ్ళే. అందులో ఒక అబ్బాయికి 12.5 ప్యాకేజ్ వచ్చింది నేను చెప్పిన వాడికి, ఒకడికి 3.5 ప్యాకేజ్ వచ్చింది. అంటే సినారియో నీకు అర్థమై ఉండొచ్చు. ఈ ప్యాకేజ్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ ప్యానల్. ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ యువర్ డిగ్రీ, ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ యువర్ ట్రైనింగ్, యువర్ పర్ఫార్మెన్స్. మీలో చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, ఎంత ప్యాకేజ్ వస్తుంది ఫ్రెషర్గా?
మీకు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు కూడా బయట వింటున్నారు. ఇదంతా టెక్నికల్ ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్. ఇది ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉండదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డేటా సైన్స్లో మినిమం ప్యాకేజ్ నాకు తెలుసుండి 3.5 ఆర్ 4 మినిమం. మ్యాక్సిమం నేను రీసెంట్గా చూసింది అయితే 1.5 crores. మీరు విన్నారు లేదో, రీసెంట్గా ఎల్పియు యూనివర్సిటీలో ఇది బిగ్గెస్ట్ న్యూస్, మన సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది. యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు నా దగ్గర ప్రతి స్టూడెంట్ వస్తారు, ఫ్రెషర్స్ వస్తారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తారు. నాన్ టెక్నికల్ మేడం, నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్ మేడం, బీకామ్ చేస్తున్నాను మేడం, బీఏ చేస్తున్నాను మేడం, నేను సివిల్స్ నుంచి, ఈసీఈ నుంచి, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వస్తున్నాను మేడం. అసలు మాకు డేటా సైన్స్ సెట్ అవుతుందా, అసలు డేటా సైన్స్ చేయాలంటే మేము అసలు ఎలిజిబుల్లా మేడం, బయట మార్కెట్లో అసలు డేటా సైన్స్ ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ లేవు, జాబ్స్ లేవు అని చెప్పేసి వస్తున్నారు సార్. బట్ ఇక్కడ చూస్తేనేమో మన ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఏమో వచ్చి మేడం ప్రొఫైల్స్ అంటున్నారు. ఇట్స్ ట్రూ. బట్ బయటికి ఏంటంటే ఒక టాక్ వెళ్ళిపోయింది, డేటా సైన్స్ ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకే జాబ్స్ వస్తాయి అని. సో అసలు ఆ టాక్ ఎందుకు వచ్చిందంటారు సార్? అసలు ఇది యాక్చువల్గా దీనికి ఒక రియల్ స్టోరీ చెప్తాను. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని కోర్సులు మనకు ఉన్నప్పుడు ఎదురుగుండా జనాలు ఈజీ కోర్స్ని హైప్ చేయడం కోసము దీనికి జాబులు లేవని చెప్తారు. కానీ వాళ్ళకి తెలియదు డేటా సైన్స్ ఈజీ అండ్ క్విక్ జాబ్ గెటింగ్ అని. నాకు నిన్న మన ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్లో ఫోన్ చేసి, సార్ సడన్గాను ఒక 75 రెజ్యూమేస్ కావాలన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ జాబ్లు మీకు లేవంటే? సో లేవు అనేబట్టి నేను మాట చెప్తాను, ఎక్కడైనా సరే ఫ్రెషర్ లేని కంపెనీ లేదు. ఇప్పుడు ఉన్న భూమిలో డేటా సైంటిస్ట్ పొజిషన్ స్టార్ట్స్ విత్ జూనియర్ డేటా సైంటిస్ట్ హ్యావింగ్ హ్యూజ్ జాబ్స్. డేటా సైన్స్ రియల్గా ఇంకా స్టార్ట్ కాలేదు భూమి. ఒక్కసారి రియల్గా స్టార్ట్ అయితే అసలు మొత్తం కాలేజీల్లో చదివేవాళ్ళు, యూనివర్సిటీలో చదివేవాళ్ళు, ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కూడా సరిపోరు. బికాజ్ మనకి రేపు డేటా సైన్స్ చేసేటటువంటి పనులు చాలా టూ మచ్ ఉన్నాయి. సో ఈ ప్రోపగండా ఏదైతే ఉందో ఈజ్ అ వెరీ బ్యాడ్ అండ్ నాన్ ఎథికల్. ఎందుకంటానంటే ఈ వర్డ్ మీకు చెప్పేది, ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎక్కడైతే ప్యాకేజెస్ ఉన్నాయో అక్కడ మీకు చాలా హ్యూజ్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటానంటే డేటా, మనం మాట్లాడుకున్నది ఏంటి? డేటా రిలేటెడ్ జాబ్స్కే మీకు ఫ్యూచర్ ఉంది. డేటా సైన్స్ లేని ఎక్కడుంది? కొంతమంది ఏమడుగుతారండి నన్ను, డేటా సైన్స్ ఎట్లా సార్ అంటారు. అసలు డేటా సైన్స్ కాదు అర్థం చేసుకోవాల్సిందే. డేటా లేని మిషన్ లెర్నింగ్ లేదు, డేటా లేని డీప్ లెర్నింగ్ లేదు, డేటా లేని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేదు, డేటా లేని డేటా సైన్స్ లేదు, ఫైనల్గా డేటా లేని జాబ్ లేదు. సో మీరు ఫ్రెషర్స్ అంతా అర్థం చేసుకోవాల్సింది, ఈ డేటా వరల్డ్లో ఎట్లా ఎంటర్ అవ్వాలి. ఎంట్రీ డేటా అనలిస్ట్, ఎగ్జిట్ అది మీ ఇష్టం, నేను వదిలేసాను ఆల్రెడీ. సో మేడం ఏదైతే అడిగారో క్వశ్చన్కి దాని నా ఆన్సర్ ఏంటంటే 100% ఎక్సలెంట్ జాబ్స్ ఆర్ దేర్ ఫర్ మెయిన్లీ ఫ్రెషర్స్ who completed or who are doing graduation right now in the market. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మీరు తక్షణ నా వీడియో చూస్తున్నారు కదా, జస్ట్ గో టు గూగుల్ అండ్ టైప్ డేటా సైన్స్ జాబ్స్ అని కొట్టండి. ఎన్ని వేల జాబ్స్ వచ్చినాయి చెప్పండి, దీనికి మీరు అర్థం చెప్పండి. ఎవరు తెలియదు అన్నారు. ఇక దీని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనకి ఇంకా మీరు మాట్లాడారనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ అన్నెసరీ డిస్కషన్. సార్ ఎలాంటి కంపెనీస్ మనల్ని హైర్ చేసుకుంటాయి? గుడ్. ఎటువంటి కంపెనీస్ హైర్ చేసుకుంటాయి? ఒక డేటా అనలిస్ట్ అవనివ్వండి, డేటా సైన్స్ అవనివ్వండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎవరైనా సరే. సింపుల్ ఆన్సర్, ప్రతి కంపెనీకి డేటాతో నీడ్ ఉంది. ఇప్పుడు రైట్ ఫ్రమ్ స్టార్టప్ కంపెనీ టు వెల్ పాపులర్ ఎంఎన్సీ కంపెనీస్, ప్రతి వాళ్ళకి డేటా ఇంజనీర్స్ కావాలి, డేటా అనలిస్ట్ కావాలి, డేటా సైంటిస్ట్ కావాలి. సింపుల్ ఆన్సర్, ఒక్క యూట్యూబ్లోనే మోర్ దెన్ 90,000 డేటా రిలేటెడ్ పీపుల్ పనిచేస్తున్నారు. ఒక సెకండ్కి ఒక యూట్యూబ్లో 2.5 lakh వీడియోస్ లోడ్ అవుతున్నాయి. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అంటే డేటా ఏ విధంగా మీకు ఇన్ ఫ్యూచర్లో పెరిగిపోతుందో గుర్తుపెట్టుకోండి. ఏ కంపెనీ అని కాదు, ఎవ్రీ కంపెనీ రిక్వైర్డ్ డేటా. ఒక మాట చెప్పాలి, ఎందుకంటే మేడం ఇక్కడ నన్ను అడిగేదని ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయి ఉండమని. ఫ్యూచర్లో ఫ్రెషర్స్కి డేటా రిలేటెడ్ జాబ్స్ మాత్రమే ఉంటాయి, అదర్ జాబ్స్ ఉండవు. అండర్లైన్ చేసుకోండి.
మీకు ఏమైనా డౌట్ ఉంటే నా మెయిల్ ఐడి కూడా ఇస్తాను. యు ఆర్ వర్కింగ్ గాయ్, యు ఆర్ ఎ ఫ్రెషర్, యూ కెన్ మెయిల్ మీ, రాజు హియర్. వై సార్ ఎందుకు డేటా వాళ్ళకి జాబ్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకి ఎందుకు ఉండవు? వెరీ గుడ్. మిగతా వాళ్ళకి మన స్టూడెంట్ అంటే వేరే ఒక అమ్మాయి వచ్చి నన్ను ఏమడుగుతుందంటే, ఎందుకు ఉండవు సార్, నేను ఆల్రెడీ ఫుల్ స్టాకో హాఫ్ స్టాకో చేస్తున్నాను వేరే చోటన, ఉండదంటారా అంటారు. ఖచ్చితంగా ఉండదా మనకి జాబు. నీకు ఏ వెబ్సైట్ కావాలి నేను డిజైన్ చేస్తాను. నువ్వు చేసే వెబ్సైటు గంటల తరబడి నా ఏఐ మినిట్స్లో చేస్తుంది లేదా సెకండ్స్లో చేస్తుంది. అప్పుడు నేను ఎందుకు హైర్ చేసుకోవాలి? నా ఏఐ కంటే నీ దగ్గర ఎక్కువ క్వాలిఫికేషన్ నీకు ఏముంది? నా ఏఐ కంటే కోడింగ్ బాగా రాస్తావా? లేదా నా ఏఐ కంటే నువ్వు డిజైన్ చేయగలుగుతావా? నా ఏఐ కంటే ఫాస్ట్గా నువ్వు పీపీటీ జనరేట్ చేయగలుగుతావా? దట్ మీన్స్ రేపు జాబ్స్ ఈ మధ్య మన ఫేస్బుక్ ఓనర్ గుర్తుందా మీ అందరికీ? ఆయన పేరేంటి? మార్క్ జుకెర్బర్గ్ ఒక వీడియో పెట్టారు, మీ అందరికీ చెప్తున్నాను, యూట్యూబ్లో ఉంది చూడండి, చాలా వైరల్ అవుతుంది. టుమారో కోడర్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. రాజు సార్ వర్డ్స్ ఉండొద్దు, అట్లీస్ట్ ఆయన వర్డ్స్ అర్థం చేసుకోండి. ఎందుకు? సో ఎన్విడియా డైరెక్టర్ ఉన్నారు మనకి, ఆయన కూడా రీసెంట్గా చెప్పారు ఏమంటే, కోడర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ టుమారో ఏఐ ఇండస్ట్రీ. అసలు కోడింగ్ లేకుండా అయిపోద్ది సార్ ఏ అని మీరు అడగొచ్చునండి ఇమీడియట్గా. అది మాట్లాడలే, ఏఐకి కావాల్సినంత కోడింగ్ మన లెవెల్లో ప్రోగ్రామర్స్ అవసరం లేదు, దానికి వేరే కేటగిరీ ఉంటుంది, దే విల్ రైట్. సో జాబ్స్ బాగా తగ్గుతాయి అదర్ ఏరియాస్లో. డేటా రిలేటెడ్ జాబ్స్ విపరీతంగా పెరుగుతాయి. ఎంత విపరీతంగా పెరుగుతాయంటే, ఒక కంపెనీ నుంచి మీకు 100 ఓపెనింగ్స్ వస్తే అందులో 90% డేటా రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. ఇది మీరు కామెంట్స్ ఏమన్నా చేయండి కింద. ట్రూత్, మీరు ఏం చేసినా నో ప్రాబ్లం, మళ్ళీ చెప్తా, ఇది ట్రూత్ కాకుండా మనం ఏదో ప్రెడిక్ట్ చేద్దామంటే, మీరు నా దగ్గరికి వస్తే నేను మిషన్ లైన్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా నేను ప్రెడిక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో టుమారో వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ నాట్ టుమారో, టుడే వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ మూవింగ్ ఆన్ DATA టు కన్స్ట్రక్ట్ టుమారో వరల్డ్. సో అందు గురించి నీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, జాబ్స్ చాలా తగ్గుతాయి అదర్ ఏరియాస్లో బికాస్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ AI. సార్ ఇప్పుడు ఒక డేటా అనలిస్ట్కి, ఇంజనీర్కి, సైంటిస్ట్కి, సో వీళ్ళ రోల్స్ డిఫరెంట్, ఏంటి డిఫరెన్స్? డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్. చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ చేద్దాం మనం. ఇంకోటి ఏంటంటే ML ఇంజనీర్. ఈ నలుగురిని గురించి మాట్లాడుకుందాం. ప్రాంప్ట్ ఇంజనీర్ 5. అసలు ఈ జాబ్స్ మీకు సౌండ్ వింటుంటే మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ ఫ్యూచర్ అండి, మొత్తం ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇవే ఉంటాయి మీకు. అంటే కొన్ని కోర్సుల పేర్లు నేను చెప్పకూడదు, ఎందుకంటే ఆ కోర్సులు నేను టీచ్ చేశాను ఒకప్పుడు. సో అందు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, డేటా అనలిస్ట్ ఈజ్ అ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ పాస్ట్ డేటా, హిస్టరీ డేటా. జస్ట్ స్టడీ ద డేటా, విజువలైజ్ ద డేటా. చాలా సింపుల్, ఎఫెక్టివ్, ఎఫిషియంట్ జాబ్ డేటా అనలిస్ట్. అందరికీ నాన్ ఐటీ, ఐటీ ఎవ్రీబడి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరి సహాయం లేకుండా హ్యాపీగా రియల్ టైంలో వర్క్ చేయొచ్చు. కోడింగ్ 1 to 5%. రెండో క్వశ్చన్ నువ్వు అడిగింది డేటా ఇంజనీర్. డేటా ఇంజనీర్ అంటే డేటా మైనింగ్ ఇంజనీర్ అంటాం మనం. డేటా ఇంజనీర్ ఏం చేస్తాడంటే, ఈజ్ గోయింగ్ టు వర్క్ ఆన్ పాస్ట్ డేటా అండ్ కరెంట్ డేటా. ఈ రెండిట్ల మీద పనిచేసేవాడిని డేటా ఇంజనీర్ అంటాం, ఆర్ డేటా మైనింగ్ ఇంజనీర్ అంటాం. వీళ్ళకు కూడా MLతో పని లేదు. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది రాజు సార్ వర్డ్స్, ఎందుకంటే 1-2 years ఎక్స్పీరియన్స్ మాట్లాడట్లేదు, చాలా డీప్ డైవ్ చేసిన తర్వాత నేను మాట్లాడతా ప్రతి మాట. అఫ్కోర్స్ నా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, నా పాత స్టూడెంట్స్ అయితే మై వర్డ్స్ ఆర్ వెరీ లవబుల్ టు దెమ్. ఓకే రైట్. డేటా సైంటిస్ట్, పాస్ట్ డేటా, కరెంట్ డేటా, అండ్ ఏ సైంటిస్ట్ ఈజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ డేటా. చూడండి సైంటిస్ట్ ఎందుకు అయ్యాడు. ఈ ప్రెడిక్ట్ చేయడానికి మీరు వాడేదేంటి? మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ మీకు అర్థం కావాలంటే ఏం కావాలి? మ్యాథమెటిక్స్ కావాలి. ఇవన్నీ కూడా ఇంట్రాలింక్డ్ టెర్మినాలజీస్. లేదు నేను చేసుకో, నేను చెప్పేస్తాను, ఏం చెప్తారు సార్? వాట్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు టీచ్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్?
ఎందుకు నీకు చెప్తున్నాను ఇంత క్లియర్గా? ఒక స్టూడెంట్గా బయట నుంచి వచ్చి నాన్ టెక్నికల్ అడిగావు, నీకు చాలా క్లియర్గా అర్థం కావాలి. రేపు మీ ఫ్రెండ్స్ అడుగుతారు, మీ ఫ్రెండ్స్ అడిగినప్పుడు నువ్వు చాలా క్లియర్గా చెప్పు, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లిటిల్ కోడింగ్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ. ఈ సో అని ఇన్ని చెప్పారు కదా సార్, నేను ఫ్రెషర్ నాకు భయం వేస్తుంది అంటున్నారు కదా, అస్సలు భయం లేదు. మీరు రాయవలసిన కోడ్ 1 to 5% మాత్రమే, కానీ కొంచెం మ్యాథ్స్ నేర్చుకోవాలి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ వాడుతున్నారో ఫస్ట్ వాళ్ళకి క్లియర్గా చెప్పండి, ఏఐ అంటేనే మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ లేని ఏఐ ఆర్ మిషన్ లెర్నింగ్ లేని ఏఐ రెండు బ్లడ్ గ్రూపు అండ్ హార్ట్ లేనటువంటి ఏఐ అన్నమాట. ఐ హోప్ మన మేడం కూడా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే మీరు చెప్తున్నారు. ఎందుకంటే టెక్నికల్గా మీకు క్లారిటీగా తెలిసిన రోజునే మీరు ఏదైనా మీరు డెసిషన్ తీసుకోగలరు. సార్ మీరు చెప్పేది వింటుంటే నాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది యాక్చువల్లీ. సార్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్గా జాబ్ తెచ్చుకోవాలంటే ఎలాంటి టెక్నికల్స్ మీద స్ట్రాంగ్గా ఉండాలి? యా, గుడ్ క్వశ్చన్. ఓన్లీ 5 టెక్నికల్ ఏరియా. ఈ అమ్మాయి అడిగిన దాంట్లో ఫస్ట్ టెక్నికల్ దాంట్లో కంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఏదున్నా పర్లేదు, కొంచెం పైథాన్ కావాలి, పైథాన్ లైబ్రరీస్ కావాలి, మ్యాథమెటిక్స్, మెయిన్గా స్టాట్ ప్రాబబిలిటీ అండ్ మిషన్ లెర్నింగ్. కొన్ని మోడల్స్ చాలా ఇంపార్టెంట్, ఆ మోడల్స్ మనం స్టడీ చేయాలి. అండ్ డీప్ లెర్నింగ్ ప్లస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ 5 టెక్ ఏరియాస్ మనకి మినిమం ఐడియా ఉంటే యూ కెన్ అప్లై ఈజీలీ యాజ్ ఎ డేటా సైంటిస్ట్ అట్ జూనియర్ పొజిషన్ యాజ్ ఎ ఫ్రెషర్. సార్ ఇంకొక 10 years తర్వాత టెక్నాలజీస్ మోర్ ఆటోమేషన్ అవుతున్నాయి కాబట్టి డేటా సైన్స్ మీద ఎట్లా ఉంటుంది 10 years తర్వాత? బహుశా 10 years తర్వాత రియల్ డేటా సైన్స్ బూమ్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడే ఇంత భయంకరంగా ఉంది కదా, 10 years తర్వాత బహుశా మేబీ వాళ్ళ కాలేజీ ఫస్ట్ సెమిస్టర్లో తీసుకెళ్ళిపోవచ్చు ఏమో జాబులు. రీసెంట్గా ఒక న్యూస్ మీకు తెలుసో తెలీదో, ఐఐటి మద్రాస్లో 2nd year ఫస్ట్ సెమిస్టర్లోనే మైక్రోసాఫ్ట్ మొత్తం అందరినీ హైర్ చేసింది. టోటల్ స్టూడెంట్స్ కంప్లీట్ అంటే వాళ్ళు మొత్తం ఆ బ్యాచ్ అంతా హైర్ చేసింది. ఇవి ఎలా తెలుస్తాయి మీరు నన్ను అడగొచ్చు. దెర్ ఈస్ అ టెక్ గైడ్ ఈస్ దేర్. నేను అవి ఇన్ఫర్మేషన్ కూడా మీకు పెడతాను ఈ వీడియోలో. ఆ గైడ్ మీరు ఫాలో అవ్వండి, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. అంటే అసలు రియల్ బూమ్ ఒకవేళ స్టార్ట్ అయితే డేటా అనలిస్టు, డేటా సైంటిస్టు, డేటా ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్ లెవెల్ అసలు మనకున్న ఎగ్జిస్టింగ్ సరిపోరు. ఇట్ ఈస్ అ రియల్ ఫ్యాక్ట్. మీరు చూస్తానంటే లాస్ట్ జనవరి మంత్లో ఎవ్రీ థర్స్డే మన ఈనాడు తెలుగు పేపర్లో ఈనాడు అని ఒక న్యూస్ వస్తుంది. అందులో ఒక ఆర్టికల్ వేశాడు, డేటా సైన్స్ తెలిస్తే మీకు తిరుగు లేదు అంతే. ఒకసారి చదవండి. క్యాప్షన్ బాగుంది సార్ చాలా. వాళ్ళు వేసింది నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇంత ఎలా మాట్లాడుతున్నాను, ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి పిల్లలకు అర్థం కాకుండా మనం చెప్పడంలో కరెక్ట్ కాదని చెప్పి ఐఎమ్ డిస్కసింగ్ వెరీ ఓపెన్లీ ఇన్ తెలుగు లాంగ్వేజ్. మెయిన్గా తెలుగు పిల్లలు బాగా నేర్చుకోండి డేటా సైన్స్, డేటా అనలిస్ట్ అనేది. డెఫినెట్లీ యూ విల్ గెట్ వండర్ఫుల్ వెల్దీ లైఫ్. సార్ ఇంకొక క్వశ్చన్. సో నా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు సార్. వాళ్ళు కోర్స్ అంతా వినిన తర్వాత వాళ్ళకు ఒక డౌట్, ద మేజర్ డౌట్ అనేది ఒకటి రైజ్ అవుతుంది. మేడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత బూమ్ అంటున్నారు, ఏఐ ఇంత బూమ్ అంటున్నారు, సో ఏఐ నేర్చుకుంటే జాబ్స్ ఉండవు అంటున్నారు కదా మేడం, మీరేంటి ఏఐ నేర్చుకోకపోతే జాబ్ ఉండదు అంటున్నారు అని కామన్ క్వశ్చన్తో వస్తారు సార్. సో అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం వల్ల జాబ్స్ నిజంగా పోతాయి అంటారా? యా, గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే నేను ఇంకా ఎక్కువగా ఉంటున్నాను పిల్లల దగ్గర నుంచి. పిల్లలు అడిగే క్వశ్చన్కి బేస్ ఉండదు కానీ ఆన్సర్ ఉంటుంది. బేస్ ఉండదు దానికి. ఏఐ వల్ల జాబులు పోతున్నాయి, ట్రూ. బట్ ఏఐ వల్ల చాలా జాబులు వస్తున్నాయి, ఇది డబుల్ ట్రూ. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. సో మనకి టైప్ రైటర్ దగ్గర నుంచి కంప్యూటర్కి వచ్చినప్పుడు జాబులు పెరిగాయా తగ్గాయి అంటే డ్రాస్టికల్గా పెరిగాయి. టైప్ రైటర్ ఉన్న రోజుల్లో మేబీ మీ ఫాదర్, బ్రదర్ లేదా కొంచెం పెద్దవాళ్ళకి అడిగితే అప్పుడు శాలరీ ఎంత అంటే 1000-2000. నాకు బాగా తెలుసు మా చిన్నతనంలో 750 రూపీస్ ఏదో శాలరీ అంటే మా ఇంట్లో అద్దెకుండా అనమాట. చాలా కథకని చెప్పుకునేవారు 750 రూపీస్ శాలరీ అంట అని. తర్వాత మేము వచ్చిన తర్వాత కంప్యూటర్ సైన్స్లో నాకు స్టార్ట్ 22,000 ఎక్కడ స్టార్ట్ అయింది అది. ఓకే, అప్పుడు చాలా ఇదిగా చెప్పుకునేవారు. ఇప్పుడు 2.5 crores అన్నా కూడా అంతేనా అంటున్నారు.
అంటే వాట్ హ్యాపెండ్ ఇయర్, ఏఐ వల్ల కంఫర్ట్ పెరుగుతుంది, కన్వీనియంట్ పెరుగుతుంది, ఈజీనెస్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతాయి, అట్లానే మీ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే మనకు వేరే ఒక పాడ్కాస్ట్ కనుకుంటే నేను చెప్తాను, ఏఐలో మొత్తం 25 టైప్స్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. మనం చేద్దాం అది కంపల్సరీగా, నేను చెప్తాను ఒకటిలో 25 జాబ్స్, రైట్ ఫ్రమ్ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ టు ఏఐ క్లర్క్ అసిస్టెంట్. ఈ మొత్తంలో 25 స్టెప్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అప్కమింగ్ డేస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వచ్చే జాబులు ఇవి. ఏదైతే జాబులు మనకి పోతున్నాయో ఇప్పుడు వాటిలో రీప్లేస్ అయ్యే జాబ్స్. అదర్ ఏరియాస్లో జాబ్స్ తగ్గి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ డ్రాస్టికల్గా పెరుగుతాయి. ఇట్ ఈజ్ అ యాక్చువల్ వర్డ్. మేడం ఏదైతే అడిగారో పోతున్నాయి, ఎస్ పోతున్నాయి. అదర్ ఏరియాస్లో ఎస్ పెరుగుతున్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీ హ్యాపీ అండ్ డూ ద థింగ్స్ ఇన్ ఏ బెటర్ వే. సార్ ఇప్పుడు డేటా సైన్స్కి ఏఐకి పైథాన్ నేర్చుకున్నారు కదా సార్, పైథాన్ ఎందుకు సార్? ఇంకా జావా, ఇంకా చాలా కోడింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. గుడ్ క్వశ్చన్. సో ఒక్కొక్క వెపన్ బయట తీస్తున్నారు మా స్టూడెంట్స్. సో నేను కూడా చెప్పాలి కాబట్టి ఈ వెపన్స్ అనేది సమాధానం చెప్తాను. సో నా కెరీర్ ఒక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ అయింది. అది ఎన్నో యూ డైరెక్షన్ తీసుకుని ఇప్పుడు పైథాన్ అనే డైరెక్షన్లో నడుస్తుంది. రేపు అనేది చాలా సింపుల్ మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఇక్కడ స్లోగన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ చేంజబుల్. మన ఏజ్ అనేది ఎంత కాన్స్టెంటో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టెక్నాలజీస్ కూడా అంతే కాన్స్టెంట్. అంటే మీకు ఈ మాటలు బాగా కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి నేను చెప్పే పదాలు. సో అంటే ఏది ఇక్కడ పర్మనెంట్ కాదు అని. ఇవాళ పైథాన్ గురించి మాట్లాడుకుంటున్నాము, రేపు సైథన్ గురించి మాట్లాడుకుంటాం. సైథన్ ఉంది, మీరు భయపడవద్దు, ఓకేనా? ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడతానని చెప్పేసి. సి లాంగ్వేజ్కి పైథాన్కి మ్యారేజ్ జరిగితే పుట్టిన డాటర్ పేరే సైథన్, ఓకేనా? సో ఆ డాటర్ పేరు చూడండి, సైథన్ ఉంటుంది. ఇట్స్ ఎక్సలెంట్. ఓకే, నువ్వు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి కాంప్లెక్సిటీ ఎక్కువ. మెయిన్లీ బిగ్ డేటాని హ్యాండిల్ చేసే లైబ్రరీస్ అక్కడ లేవు. డేటా లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనిషి ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటే మిషను డేటాతో నేర్చుకుంటుంది. ఈ డేటాని పైథాన్ హ్యాండిల్ చేసేంత పర్ఫెక్ట్గా ఇంకో అదర్ టెక్నాలజీ హ్యాండిల్ చేయలేకపోతుంది ఇప్పుడున్న కరెంట్ ఏరియాలో. మేబీ రేపు ఏ టెక్నాలజీ వస్తుందో తెలీదు, బట్ నాకున్న నాలెడ్జ్తో మాత్రము పైథాన్ మినిమం ఇంకో 2 decades సేఫ్. 2 decades సేఫ్. తర్వాత ఏం జరుగుతుందని మనకి తెలియదు. నేను చెప్పాను కదా, ఇది ఈజ్ మూవింగ్ ఆన్. పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీస్. చాలా సింపుల్ ప్రోగ్రామింగ్, ఎవరికైనా అర్థమవుతుంది. అసలు టెక్నికల్ నాలెడ్జ్తో పని లేదు. సో మీలాంటి స్టూడెంట్స్, మీలాంటి నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ హ్యాపీగా నేర్చుకోవచ్చు. సరే, ఏఐ యూజ్ చేసి ఎలాంటి సాఫ్ట్వేర్స్ మనం తయారు చేయొచ్చు, అది ఎక్కడ యూజ్ చేస్తారు జనరల్గా? ఇప్పుడు మొత్తం నడుస్తున్నంత ఏఐ మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఒక బాట్ అంటే చాట్ బాట్ దగ్గర నుంచి మనం దేనికి వెళ్ళినా, రీసెంట్గా నేను ఒక రూంబా అని ఒక రోబో కొన్నాను మా ఇంట్లోకి. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు చేసే ప్రతి పని కూడా ఏఐతో ముడిపడి ఉంది. ఒక బాట్ గురించి ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, క్వాలిటీ థాట్లో న్యూ స్టూడెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ప్రతిసారి హ్యూమన్ బీయింగ్కి వెళ్ళి ఆన్సర్ చేయడానికి కష్టం. సో అక్కడ మనకు ఒక చాట్ బాట్ కావాలి. జస్ట్ మేము ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చన్ ఇస్తాయి. కామన్గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 100, 150, 200. ఆ క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి 5 ఆన్సర్స్ ఇచ్చేసి ఒక బాట్ తయారు చేస్తాము. అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము. మీరు క్వశ్చన్ అడిగిన వెంటనే ఈ ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది. ఈ లిస్ట్లో లేని క్వశ్చన్ మీరు అడిగినప్పుడు ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్ బిట్వీన్ దిస్ టైమ్ టు దిస్ టైమ్ అని మెసేజ్ ఇచ్చేస్తాం. సో ఫస్ట్ బాట్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇప్పుడు ఏజెంట్స్. ఏజెంట్ అంటే ఏంటి? బాట్ అంటే ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ పనిచేసేది, వాయిస్ మీద పనిచేసేది, ఇమేజ్ బేస్డ్ పనిచేసేది, వీడియో మీద పనిచేసేది. అండ్ నెక్స్ట్ ఏజెంట్ అంటే ఏంటి? ఏజెంట్ అంటే ఇప్పుడంతా ఏజెంట్ వరల్డ్ నడుస్తుంది. అసలు మీకు చాలా చెప్పాలని ఉంది కానీ ఈ వీడియో సరిపోదు. రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదండి ఇప్పుడు. రియల్ ఏఐ స్టార్ట్ కావడానికి కరెక్ట్గా మీకు ఇంకా 3 decades పడుతుంది. అసలు ఏఐని మీరు కరెక్ట్గా మీరు ఒక మనిషిలో ఎంజాయ్ చేయాలంటే ఇట్ టేక్స్ 150 years. మనం
వీక్ ఏఐ స్టేజ్లో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేది జనరల్ ఏఐ, నెక్స్ట్ వచ్చేది సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. వీక్ ఏఐలోనే ఎంత డిస్కషను, ఇన్ని విచిత్రాలు చూస్తుంటే అసలు జనరల్ ఏఐలోకి వెళ్తే, అసలు సూపర్ ఇంటెలిజెంట్కి ఏఐకి వెళ్తే, సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అనేది ఒక 1000 ఐన్స్టీన్స్ కలిస్తే ఎంత పవర్ఫుల్, ఒక రోబో అంత పవర్ఫుల్. అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి ఇక్కడ. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి బాట్ మీనింగ్ చెప్పాను. నెక్స్ట్ ఏజెంట్. ఏజెంట్ అంటే యాక్షన్, డెసిషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రైవర్లెస్ కార్స్. ఇప్పుడు ఏజెంటిక్ ఏ అనేది జస్ట్ సింపుల్ మూవింగ్. అండ్ నెక్స్ట్ రోబోటిక్స్. రోబోటిక్స్ ఏదైనా సరే ఫిజికల్గా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రోబోటిక్స్ అంటాం. యాక్చువల్గా 2 టైప్స్, వర్చువల్ ఉంటుంది అండ్ ఫిజికల్ ఉంటుంది. చాలామంది ఫ్రెషర్స్కి అర్థం తెలియట్లేదు. వర్చువల్ ఒక గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉంది, అది ఏఐ, బట్ ఇట్ ఈస్ అ వర్చువల్. ఒక బ్రూమ్ ఏదో క్లీన్ చేస్తుంది, ఇట్స్ అ ఫిజికల్, ఇట్ ఈస్ అ రోబోటిక్. సో ఈ చిన్న చిన్న పదాలు కూడా మీరు అర్థం చేసుకోండి. చాలా స్టేజెస్. ఇప్పుడు ఏజెంట్ చెప్పాను కదా, నెక్స్ట్ రోబోటిక్స్, నెక్స్ట్ రోబోస్, నెక్స్ట్ వీక్, జనరల్, సూపర్ ఇంటెలిజెంట్. దేర్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ దేర్. ఈ డిఫరెంట్ కేటగిరీస్లో డేటా మీద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో డేటా అనే యొక్క 4 అక్షరాలు ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చేసాయి. యాక్చువల్గా నువ్వు అడిగిన క్వశ్చన్ ఇంకొక ఆన్సర్ చెప్పొచ్చు. ఏ అనేది ఎగ్జాక్ట్గా 60 years బ్యాక్ వచ్చింది, ఇప్పుడు రాలే మీరు అనుకుంటుగా. ఎందుకు సార్ మరి ఆగిపోయిందంటే అప్పుడు డేటా లేదు, ఇప్పుడు డేటా కరెక్ట్గా సరిపోయింది. అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనిషి ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటే మిషన్ డేటా మీద బేస్ అయి నేర్చుకుంటుంది. మీరు ఎంత డేటా మీద ట్రైన్ చేస్తే మిషన్ యాక్ట్ దట్ మచ్ ఇంటెలిజెంట్. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత మౌత్ తక్కువ అవుతుందో, సేమ్ ఏఐ కూడా అంతే. ఎంత ఎక్కువ మీరు ట్రైన్ చేస్తే అంత ఎఫిషియెంట్ రిజల్ట్ వస్తుంది. సార్ అంటే వితౌట్ డేటా దేర్ ఇస్ నో ఏఐ. అసలు దెర్ ఇస్ నో ఛాన్స్. అసలు మనం వితౌట్ ఎక్స్పీరియన్స్ దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ అంటే అంతే కదా. మరి నీ ప్రతి 1 year నువ్వు వర్క్ చేయవు, అది ఎక్స్పీరియన్సే కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే కిరణ్ డిగ్రీ కంప్లీట్ చేసానంటే యు ఆర్ 21 years ఎక్స్పీరియన్స్డ్ గాయ్. నీకు సమాజంలో ఎవరేంటో తెలుసు ఆల్రెడీ బాగా, ఎవరితో ఎక్కువ మాట్లాడాలి, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు కూడా తెలుసు. సో దట్ మీన్స్ యూ హ్యావ్ ఆల్రెడీ 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను నీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మాట్లాడలే, ఐఎమ్ గివింగ్ ఎక్స్పీరియన్స్ టు యువర్ బ్రెయిన్. అంటే ఎలా అయితే నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి నువ్వు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నావు మనుషుల్ని, అలాగే ఏఐకి 100% డేటా కావాలి. సో మేడం ఇప్పుడు ఒక డేటా సైన్స్ జాబ్ అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్సే కాదు కదా, సో కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. సో అవి ఎలా ఉంటాయి క్లాసెస్ కానీ అవి కూడా సో ఇక్కడ క్వాలిటీ థాట్లో మీకు ఎలా ఉంటుందంటే లైక్ ఇప్పుడు ఫ్రెషర్ అయినా లేకపోతే ఇప్పుడు మన దగ్గరికి ఎట్లా అంటే మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీరు మోస్ట్లీ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ కోసమే చూస్తారు కదా. సో క్వాలిటీ థాట్లో మనకి ఇక్కడ 2 kind of ప్రోగ్రామ్స్ ఉంటాయమ్మా. ఒకటి మనకి జేఓఐపీ ప్రోగ్రామ్ అంటాం. అసలు జేఓఐపీ అంటే ఏంటి, జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. సో దాంట్లో ఏంటంటే మేము ఫోకస్ చేసేది ఏంటంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు. ఇప్పుడు మీకు కాలేజ్లో ఎట్లా ఉంటాయి, ఫిజిక్స్, మ్యాథ్స్ అనే డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే సో ప్లేస్మెంట్స్కి రావడానికి అండ్ ఆల్సో మీకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి మీకు ఏవైతే స్కిల్స్ కావాలో వాటన్నిటికి కూడా మేము క్లాసెస్ అనేవి అరేంజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మనం 6 hours క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం క్వాలిటీ థాట్లో. ఒక 2 hours వచ్చేసి మీకు టెక్నికల్ క్లాస్ ఉంటుంది అండ్ ఇంకొక 2 hours వచ్చేసి ప్రాక్టీస్ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ ఇక్కడ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అక్కడ మీకు జేఎల్స్ ఉంటారు, జూనియర్ లెక్చరర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మీ డౌట్స్ క్లారిఫికేషన్స్ కానీ లేకపోతే డైలీ మీకు సార్ ఇచ్చిన వర్క్ ఎట్లా అవుతుంది ఏంటి అనేది మీకు కొంచెం అడిషనల్ గైడెన్స్ కోసం మీకు హెల్ప్ అవుతారు. అండ్ వాటితో పాటుగా మెయిన్లీ మనం ఫోకస్ చేసుకునేది యాప్టిట్యూడ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. సో చాలామంది నా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి నేను చెప్పే లైక్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెక్నికల్ స్కిల్ ఒక్కటే కాదు ఇంపార్టెంట్, మనకి యాప్టిట్యూడ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు లైక్ యాప్టిట్యూడ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కాలేజ్లో మీకు కొంచెం చెప్తారు కదా, బేసిక్ అంటూ ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్, లాజికల్ థింకింగ్. సో ఫస్ట్ ఏ కంపెనీ అయినా హైర్ చేసుకునేటప్పుడు లాజికల్ థింకింగ్ మీకు ఎంతవరకు ఉందనేది ద బేసిక్
టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో మనం క్వాలిఫై అయితేనే టెక్నికల్గా మనకి ఛాన్స్ దొరుకుతుంది, మనం ప్రూవ్ చేసుకోవాలి అన్నా సరే. అండ్ కమింగ్ టు ద సాఫ్ట్ స్కిల్స్, సో సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అరేంజ్ చేస్తామన్నమాట. సో బబితా మేడం ఉంటారు. సో మేడం ఏంటంటే కంప్లీట్ స్క్రాచ్ నుంచి గైడ్ చేస్తారు. బికాస్ అందరూ స్కిల్స్ నేర్చుకుని రారు కదమ్మా, స్కిల్స్ నేర్చుకోవడానికే కదా మీరు ఇక్కడికి వచ్చేది. సో మేము ఏం చేస్తామంటే ఇక్కడ మీకు కావాల్సిన స్కిల్ సెట్ అంతా కూడా లైక్ ఇంప్రూవ్ చేయడానికే ట్రై చేస్తాము. సో మీకు అక్కడ లైక్ గ్రూప్ డిస్కషన్ సెషన్స్ కానీ, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, లేకపోతే ఒక సెంటెన్స్ని మనం ఎలా కరెక్ట్గా ఫామ్ చేసుకోవాలి, చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి మీలో కూడా, సో అవన్నీ కరెక్ట్ చేస్తారు. సో దట్ మీరు స్టూడెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మేడం ఇక్కడ యాక్టివిటీస్ చేయిస్తారనమాట ప్రాక్టికల్గా మీకు. సో అవి అన్నీ నేర్చుకోవడం వల్ల యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీరు ఆ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోవడం వల్ల మీకు బెటర్ ప్లేస్మెంట్స్ వస్తాయి అన్నమాట. అంటే బికాస్ అల్టిమేట్గా మీరు ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకుని ఒక ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయాలి, రైట్? ఆ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మనం నేర్చుకోవాలి. దట్స్ ఇట్ అనమాట. అండ్ ఆల్సో అవి కాకుండా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ. సాటర్డే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సార్. అండ్ ఒక 2 to 3 వీక్స్కి ఒకసారి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది, అసలు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది. సో ఇలా మీకు చాలా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ నుంచి కూడా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట క్వాలిటీ థాట్లో. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? సో పర్టికులర్గా మీరు ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకున్నా సరే మెయిన్గా లైక్ ఫోకస్ చేసేదే ప్లేస్మెంట్స్ మీద. ప్లేస్మెంట్స్ కోసమే ఆబ్వియస్లీ వస్తారు. ఆ ప్లేస్మెంట్స్ కావాలంటే మనకి ఏం కావాలి? చాలామంది నా దగ్గరికి వస్తారు, మేడం జాబ్ గ్యారంటీ ఇస్తారా అని. జాబ్ గ్యారంటీ అంటే ఏంటి అసలు? నేను ఈ క్వశ్చన్ అడుగుతాను అనమాట చాలామందిని. యాక్చువల్గా జాబ్ గ్యారంటీ ఏంటి? నేను తీసుకెళ్ళి నా కంపెనీలో జాబ్ ఇవ్వాలా? సో కాదు కదా. ఏంటంటే కంపెనీకి అంటే ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ అనేవి మనకు కావాలి. ఇప్పుడు ఒక కంపెనీ మనకి హైర్ చేసుకున్నప్పుడు సో ఆ ఇండస్ట్రీ రిలవెంటెడ్ స్కిల్స్ అండ్ యాజ్ వెల్ as ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో క్వాలిటీ థాట్లో ఏంటంటే మనకి ఇక్కడ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. అరౌండ్ 20+ ప్లేస్మెంట్ ఆఫీసర్స్, సీనియర్స్ అండ్ జూనియర్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఇంటర్నల్గా ఇక్కడ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాం మేము. దాన్ని మనం మెగా డ్రైవ్ అంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ టెస్ట్. అసలు మీ స్కిల్ సెట్ ఎక్కడ ఏ లెవెల్ వరకు ఉంది, అసలు మీరు నిజంగా ఫిట్టా కాదా ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోవడానికి అనేది ఫస్ట్ మనం ఇనీషియల్గా ఇక్కడ ఒక డేని కండక్ట్ చేస్తామన్నమాట. ఆ రోజు మీకు టోటల్ 5 రౌండ్స్ ఉంటాయన్నమాట. మీరు లైక్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది లాజికల్ థింకింగ్ మీద, అండ్ యాజ్ వెల్ as సాఫ్ట్ స్కిల్స్ మీద ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ మీకు టెక్నికల్ స్టఫ్ ఎంతవరకు ఉందని చెక్ చేస్తారు, మీకు టాస్క్ ఇస్తారు. ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ వెళ్ళడానికి వెదర్ వీఆర్ ఫిట్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకునేది ఈ మెగా డ్రైవ్. ఓకే, సో మీకు ఏంటంటే మేము 100% గ్యారంటీడ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇంటర్వ్యూస్కి మేమే ప్రొవైడ్ చేస్తాం, మేమే షెడ్యూల్ చేస్తాం ఇంటర్వ్యూస్ అన్ని ఆపర్చునిటీస్ వచ్చినవన్నీ కూడా మీరు అక్కడ క్లియర్ చేసుకోవాలి. అక్కడ క్లియర్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది ఏంటి? స్కిల్స్. దట్స్ ఇట్, సింగిల్ ఆన్సర్. స్కిల్ సెట్ ఉంటే యువర్ జాబ్ ఈజ్ రెడీ.